హాయ్ స్టూడెంట్స్, నిన్నటి వరకు అయిన క్లాస్లో యూనిట్ 4 కంప్లీట్ అయ్యిందమ్మా. గాస్ జాకోబియస్ మెథడ్ ఆర్ గాస్ సైడల్ మెథడ్ 2 టాపిక్స్ నేర్చుకున్నాం. ఎస్ఐలో ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా, అక్కడితో మనకి యూనిట్ 4 అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు యూనిట్ 5 అండ్ లాస్ట్ యూనిట్. ఇది నేమ్ ఏంటి? న్యూమరికల్ సొల్యూషన్స్ ఆఫ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మనం ఫస్ట్ సెమ్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ పేపర్ నేర్చుకుంటాం. దాంట్లో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, 2 టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నేర్చుకుంటారు. ఇక్కడ దేనికంట ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి న్యూమరికల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇనీషియల్ వాల్యూ ఫంక్షన్ ఒకటి, ఇనీషియల్ వాల్యూ సొల్యూషను, బౌండరీ వాల్యూ సొల్యూషన్స్ అని 2 టైప్స్ ఉంటాయి. ఇనీషియల్ వాల్యూ సొల్యూషన్స్ అంటే ఓన్లీ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడాన్ని ఇనీషియల్ వాల్యూ సొల్యూషన్. ఓకేనా, బౌండరీ వాల్యూ అంటే nth ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, అంటే 2 or more than డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చి 2 or more than ఆఫ్ ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని బౌండరీ వాల్యూ ఆఫ్ ఫంక్షన్ అంటారు. ఇప్పుడు మనం దీంట్లో చేసేది ఓన్లీ ఇనీషియల్ వాల్యూ ఫంక్షన్ చేస్తున్నాం, అంటే ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు. ఓకేనమ్మా, దాన్ని ఎలా చేయాలో చూడండి. సొల్యూషన్ బై టైలర్ సిరీస్, వీ కన్సిడర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. దీంట్లో 5 టాపిక్స్ ఉంటాయి, 5 మెథడ్స్. ఫస్ట్ టైలర్ సిరీస్. ఆ టైలర్ సిరీస్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. వీ కన్సిడర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ y' ఈక్వల్ టు f ఆఫ్ xy. దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ కింద తీసుకుంటాం విత్ ఇనీషియల్ కండిషన్ f ఆఫ్ x0 ఈక్వల్ టు y0. ఇక్కడ చూడండి అమ్మా, ఫంక్షన్ f ఆఫ్ x0 ఈక్వల్ టు y0, ఇది గుర్తుపెట్టుకోండి. f ఆఫ్ x0 ఇచ్చినప్పుడు దాని యొక్క y0 వాల్యూ ఇక్కడ ఉంటుంది. f ఆఫ్ x0 ఈక్వల్ టు y0. ఇది ఇనీషియల్ కండిషన్ ఇచ్చి అండ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దీని యొక్క సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. f ఆఫ్ x y ఆఫ్ x ఈజ్ ద ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. దెన్ ద టైలర్ సిరీస్ ఫర్ y ఆఫ్ x అరౌండ్ x ఈక్వల్ టు x0 ఈజ్ గివెన్ బై. దాని యొక్క ఫార్ములా చూడండి అమ్మా. y ఆఫ్ x ఈక్వల్ టు y0 ప్లస్ x మైనస్ x0 ఇంటూ y0 డాష్ ప్లస్ x minus x0 whole square by 2 factorial into y0 double dash plus x minus x0 whole cube by 3 factorial into y0 triple dash plus and so on. దాని ఈక్వేషన్ 2 అనుకుంటాం. ఓకేనా, థర్డ్ టర్మ్ అనేది ఎలా వస్తుందో క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ యూజింగ్ టైలర్ సిరీస్ ఫార్ములా ఇది. యూజింగ్ ద టైలర్ సిరీస్ ఫర్ y ఆఫ్ x ఫైండ్ y ఆఫ్ 0.1 కనెక్ట్ టు 4 డెసిమల్ ప్లేసెస్ ఇఫ్ y ఆఫ్ x సాటిస్ఫైస్. ఇప్పుడు ఏం చేయమన్నాడు, y ఆఫ్ x ఇచ్చి టైలర్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయాలి. టైలర్ సిరీస్ని యూజ్ చేసుకుని y ఆఫ్ 0.1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ప్లేస్ 0.1 వేసుకుని కరెక్ట్ టు 4 డెసిమల్ ప్లేసెస్, అంటే పాయింట్ తర్వాత 4 ప్లేసెస్ వరకు వాల్యూ వచ్చేలా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దేన్ని సాటిస్ఫై చేస్తూ మనకి ఇచ్చిన కండిషన్ y' ఈక్వల్ టు x మైనస్ y స్క్వేర్ అనే కండిషన్ని సాటిస్ఫై చేస్తూ y0 ఈక్వల్ టు 1, x0 ఈక్వల్ టు 0. ఓకేనా, మనం చేయవలసిన ప్రాబ్లం ఇది. ఫార్ములా ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. ద టైలర్ సిరీస్ ఫర్ y ఆఫ్ x ఈజ్ గివెన్ బై. ఫార్ములా రాసుకుంటాం. y ఆఫ్ x ఈక్వల్ టు y0 ప్లస్ x మైనస్ x0 y0 డాష్ ప్లస్ x మైనస్ x0 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ టు y0 డబల్ డాష్ ప్లస్ x మైనస్ x0 హోల్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 ట్రిపుల్ డాష్ ప్లస్ అండ్ సో ఆన్. ఓకేనా, దీంట్లో y0 ఏమన్నాడు 1, x0 0. సపోజ్ ఇలా ఇవ్వకుండా y ఆఫ్ 1 ఈక్వల్ టు 0 అని ఇచ్చారనుకో, y ఆఫ్ 0 ఈక్వల్ టు 1, y ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అంటే ఇది x0 వాల్యూ తీసుకుంటాం, ఇది y0 వాల్యూ. ఓకేనా, ఇలా ఇచ్చినా ఇదే అర్థం. y ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అంటే 0 అనేది x0, 1 అంటే y0. ఇక్కడ నేర్చుకున్నాం కదా ఇనీషియల్ కండిషన్. ఓకేనా, y0 ఈక్వల్ టు 1, x0 ఈక్వల్ టు 0. ద టైలర్ సిరీస్ y ఆఫ్ x ఈజ్ గివెన్ బై రాసుకుంటాము. మనకి ఇచ్చిన ఇనీషియల్ కండిషన్ y0 ఈక్వల్ టు 1, వేరే x0 ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఇప్పుడు దీనికి ఫస్ట్ డెరివేటివ్ ఏంటంటే y' ఈక్వల్ టు ఫంక్షన్ ఏంటి x మైనస్ y స్క్వేర్. x మైనస్ y స్క్వేర్లో ఇనీషియల్ కండిషన్ అప్లై చేసుకుంటే y' ఎంత అవుతుంది
ఎక్స్ నాట్ 0 మైనస్ 1 స్క్వేర్ ఈక్వల్ టు -1. ఓకేనా. నెక్స్ట్ వై డబల్ డాష్ ఈక్వల్ టు ఎక్స్కి ఫస్ట్ డెరివేటివ్ 1, ఎక్స్కి డెరివేటివ్ 1 మైనస్ వై స్క్వేర్కి 2y, ఇది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి dy/dx. ఆ dy/dxని వై డాష్ కింద రాసుకున్నాం. దానికి కూడా ఇనీషియల్ కండిషన్స్ అప్లై చేసుకుంటే వై డబల్ డాష్ వాల్యూ ఎంత అవుతుంది, 1 మైనస్ 2 ఇంటూ వై వాల్యూ ఎంత 1 ఇంటూ వై డాష్ వాల్యూ ఎంత -1. ఎంత వచ్చింది 1 ప్లస్ -2 ఇంటూ -1 ప్లస్ 2, 1 ప్లస్ 2 3. ఓకేనా. నెక్స్ట్ వై ట్రిపుల్ డాష్, మళ్ళీ దీనికి డెరివేటివ్ 1కి 0 మైనస్ 2y వై డాష్కి డెరివేటివ్. ఫస్ట్ ఏం చేస్తున్నాము, 2y వై డాష్కి డెరివేటివ్ వై డబల్ డాష్ అవుతుంది. అవునా. 2y ఇంటూ వై డబల్ డాష్ మైనస్ ప్లస్ ఉంటుంది కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ మళ్ళీ దీనికి అయిపోయింది ప్లస్. దీనికి ఏం చేయ యూవి ఫార్ములా అప్లై చేస్తామమ్మ, యూవి డాష్ ప్లస్ వియూ డాష్ కదా. ఫస్ట్ దీనికి అప్లై చేస్తాం రాసుకున్నాం. నెక్స్ట్ దీనికి ఏంటి, వైకి వై డాష్, ఇక్కడ వై డాష్, ఇక్కడ వై డాష్ స్క్వేర్, 2y డాష్ స్క్వేర్. ఓకేనా. వాల్యూస్ అన్ని దీంట్లో అప్లై చేస్తే -8 వచ్చింది. సేమ్ అలానే ఫోర్త్ డెరివేటివ్ వై పవర్ 4 ఆఫ్ ఎక్స్ ట్రిపుల్ డాష్ ఫోర్త్ది వై 4 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు దాన్ని డెరివేటివ్ అప్లై చేస్తే వచ్చిన వాల్యూ, దానికి వాల్యూస్ అప్లై చేస్తే 34 వచ్చింది. ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా చేసుకుంటాం చూడండి అమ్మా. ఎక్స్ అనేది ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమని వాడికి 0.1 దగ్గర, ఎక్స్ ప్లేస్ 0.1, ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లేస్లో ఎంత 0.1 మైనస్ ఎక్స్ నాట్ ప్లేస్లో ఎంత 0 వై నాట్ డాష్ వాల్యూ, మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 0.1, ఎక్స్ నాట్ ప్లేస్లో 0 వై నాట్ డబల్ డాష్ వాల్యూ. ఈ వాల్యూస్ అన్నీ దీంట్లో వేసుకుంటాం. ఫస్ట్ చూడండి, యూజింగ్ దీస్ వాల్యూస్ ద టైలర్ సిరీస్ బికమ్స్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ వై డాష్ కదమ్మా. ఫస్ట్ ఎక్స్ నాట్ వాల్యూస్ దీంట్లో వేసేసుకుంటే 0 0 0 ఇది వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఎక్కడ చేయాలంట, మళ్ళీ వై నాట్ వాల్యూస్ కూడా డైరెక్ట్గా ఒకసారి వేసుకున్నా పర్వాలేదు, సింప్లిఫై చేసి వేసుకున్నా పర్వాలేదు. వై నాట్ డాష్, వై నాట్ డబల్ డాష్, వై నాట్ ట్రిపుల్ డాష్ వాల్యూస్ వేసుకున్నాం అండ్ సో ఆన్. నెక్స్ట్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నా వై ఆఫ్ 0.1 దగ్గర. 0.1 దగ్గర అంటే ఎక్కడ తీసుకుంటాము, ఎక్కడి వరకు చేసుకోవాలి, కరెక్ట్ టు 4 డెసిమల్ ప్లేసెస్ వరకు అన్నాడు. ఇక్కడ మనకు ఓన్లీ 3 ప్లేసెస్ వచ్చినాయి, ఫోర్త్ది 4 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 4 వరకు చేసి ఆపేసాం. ఇక్కడ 1 మైనస్ 0.1 ప్లస్ 0.1 స్క్వేర్, 0.1 హోల్ క్యూబ్, 0.1 హోల్ పవర్ 4. దీన్ని మొత్తం సింప్లిఫై చేస్తే 0.9138 వచ్చింది. ఓకేనమ్మా. ఇంకా ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు, 5 వరకు కూడా తీసుకెళ్ళవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx ఈక్వల్ టు x ప్లస్ y విత్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ చూడండి, x నాట్ వాల్యూ ఎంత 0, y నాట్ వాల్యూ 1, x బిలాంగ్స్ టు 0 to 1 ఇంటర్వెల్ బై టైలర్ సిరీస్ ఎక్స్పెన్షన్ టు అప్టైన్ y ఫర్ x ఈక్వల్ టు 0.1 దగ్గర y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ అలానే టైలర్ సిరీస్ ఫర్ y ఆఫ్ x ఈజ్ గివెన్ బై y ఆఫ్ x ఈక్వల్ టు 1 ప్లస్ x మైనస్ x నాట్ ఇంటూ y నాట్ డాష్ ప్లస్ x minus x naught whole square by 2 factorial into y naught double dash plus x minus x naught whole cube by 3 factorial into y naught triple dash plus x minus x naught by power 4 by 4 factorial into y naught fourth derivative plus and so on. From given data we have y dash ఏమి ఇచ్చాడు, dy/dx అంటే y dash కదా, x plus y. ఇప్పుడు ఈ x plus yలో y naught వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి అమ్మ. 0 x నాట్ వై నాట్ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే 0 ప్లస్ 1 వై డబల్ డాష్, ఎక్స్కి డెరివేటివ్ 1 ప్లస్ వైకి డెరివేటివ్ వై డాష్, అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి dy/dx కాబట్టి దాన్ని వై డాష్ కింద రాసుకున్నాం. 1 ప్లస్ వై డాష్, 1 ప్లస్ వై డాష్ వాల్యూ ఎంత 1 ప్లస్ 1 2. ఓకేనా. నెక్స్ట్ వై ట్రిపుల్ డాష్ 0 ప్లస్ వై డాష్కి వై డబల్ డాష్, వై ట్రిపుల్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఎంత, వై డబల్ డాష్ వాల్యూ 2. ఓకేనా. వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. ఇక్కడికి మనకి ఏమీ 4 డెసిమల్ ప్లేసెస్ అని అడగలేదు, కాకపోయినా 4 డెసిమల్ ప్లేసెస్ వరకు వస్తుంది. ఇక్కడితో ఆపేసుకున్నాం మనం, ఇంకా చేసుకుంటే చేసుకోవచ్చాము.
therefore we get y of x equal to టైలర్ సిరీస్ ఫార్ములా రాసుకుంటాం. y of x equal to x minus 0, x minus 0. అక్కడ x నాట్ వాల్యూ 0 కాబట్టి జీరోస్ వేసుకున్నాము. ఇంకనే ఫార్ములా వచ్చింది. దీంట్లో x వాల్యూ 0.1 దగ్గర y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 0.1 x వాల్యూ x దగ్గర వేసుకుంటాం. y నాట్ డాష్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దాన్ని సింప్లిఫై చేస్తే 1.11033. ఓకేనమ్మా. నెక్స్ట్, using Taylor series method, solve the equation dy by dx equal to x square plus y square for x equal to 0.4 given that y equal to 0 when x equal to 0. From the given data we have y dash equal ఎంత x square plus y square that equal to దాన్ని సింప్లిఫై చేసుకుంటే x నాట్ 0 అంట, y నాట్ 0 అని ఇచ్చాడు. అంటే దీంట్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0, y డబల్ డాష్ ఈక్వల్ టు దీనికి డెరివేటివ్ 2x ప్లస్ 2y y డాష్, దానికి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0. నెక్స్ట్ 2 ప్లస్ 2y డాష్ స్క్వేర్ ప్లస్ 2y డబల్ డాష్, ఇది దేనికంటే y త్రిబుల్ డాష్కి, దాన్ని సింప్లిఫై చేస్తే 2 వచ్చింది. ఓకేనా. ఈ వాల్యూస్ అన్ని 0 ఓన్లీ ఈ టర్మ్ మిగులుతుంది 2. నెక్స్ట్ ఫోర్త్ డెరివేటివ్, ఇవన్నీ కూడా టైలర్ సిరీస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటారు. అక్కడ x నాట్ వాల్యూ 0, x వాల్యూ 0.4 వాల్యూ వేసుకుంటారు, అదే వచ్చింది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఫోర్త్ చూడండి సమ్. యూజింగ్ టైలర్ సిరీస్ ఎక్స్పెన్షన్ టాబ్లెటెడ్ విత్ ద సొల్యూషన్ x equal to 4 to x equal to 4.4 in steps of 0.1 of differential equation 5x y dash plus y square minus 2 equal to 0 with y of 4 equal to 1. అంటే x నాట్ వాల్యూ ఎంత 4, y నాట్ వాల్యూ 1. మనకి ఏం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే టాబ్లెటెడ్ ద సొల్యూషన్ ఆఫ్ x ఈక్వల్ టు 4 టు x ఈక్వల్ టు 4.4 వరకు. అంటే x ఈక్వల్ టు 4 నుంచి 4.4 వరకు మధ్యలో స్టెప్స్ 0.1 అంట. అంటే ఏంటి 4 ప్లస్ 0.1 ఎంత 4.1. అంటే 4.1, 4.2, 4.3, 4.4 వాల్యూస్ వరకు మనం ఫైండ్ అవుట్ చేయాలి. మీకు అర్థమైందమ్మా. 4 నుంచి హెచ్ వాల్యూ 0.1 అన్నాడు, అంటే 4.1. నెక్స్ట్ 4.2, 4.3 అండ్ సో ఆన్ 4.4. ఓకేనా. 4కి వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చేసింది. ఇప్పుడు 4.1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, 4.2 వాల్యూ, 4.3 వాల్యూ, 4.4 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎక్స్ ప్లేస్లో మనం ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేయాలి 0.1 ఒకటే ఫైండ్ అవుట్ చేయమన్నారు ఇప్పటి వరకు, అవునా. ఇప్పుడు ఎన్ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ఆల్రెడీ 4 ఉంది, 1 2 3 4 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడండి అమ్మా. y డాష్ ఈక్వల్ టు మనకి వచ్చింది ఏంటి ఇది, అవునా. దీని నుంచి మనం y డాష్, y డబల్ డాష్, y త్రిబుల్ డాష్, y ఫోర్త్ డెరివేటివ్ వరకు ఫైండ్ అవుట్ చేయాలి. దీని నుంచి y డాష్ ఏమొస్తుంది, y డాష్ ఈక్వల్ టు 2 వైపుకి వెళ్తే +2 మైనస్ y స్క్వేర్ బై 5x, అవునా. ఇది ఎందుకు ఇలా ఇచ్చాడు, ఇలా ఉందనుకోండి సెకండ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలంటే u/v ఫార్ములా అప్లై చేయాలి. ఎక్కువైపోతుంది ప్రాసెస్, దానికోసం దీని నుంచే మనం తీసుకుంటున్నాం. దీని నుంచి సెకండ్ డెరివేటివ్ చూడండి, దీనికి 5x ఇంటూ y డబల్ డాష్ ప్లస్ ఎక్స్కి మళ్ళీ డెరివేటివ్ యూవీ ఫార్ములా అప్లై చేసుకుంటే 1 కాబట్టి 1 ఇంటూ 5y డాష్ ప్లస్ నెక్స్ట్ దీనికమ్మా y స్క్వేర్కి 2y ఇంటూ మళ్ళీ వైకి y డాష్ మైనస్ 2కి 0 ఈక్వల్ టు 0. ఓకేనా. దీని నుంచి y డబల్ డాష్ ఏమవుతుంది, మైనస్ ఈ రెండు మైనస్ అయిపోతున్నాయి బై 5x. అర్థమైందా. మళ్ళీ థర్డ్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా, మళ్ళీ దీనికి 5x y డబల్ డాష్కి త్రిబుల్ డాష్ ప్లస్ ఎక్స్కి 1 ఇంటూ y డబల్ డాష్ 5 ఇంటూ y డబల్ డాష్ 5y డబల్ డాష్ ప్లస్ 5y డాష్కి 5y డబల్ డాష్ ప్లస్ దీనికి మళ్ళీ యూవీ ఫార్ములాని అప్లై చేసుకుంటే 2y డాష్ స్క్వేర్ ప్లస్ 2y y డబల్ డాష్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇలా వచ్చింది. దీని నుంచి y త్రిబుల్ డాష్ వాల్యూ. ఓకేనమ్మా. నెక్స్ట్ x నాట్ ఈక్వల్ టు ఎంత 4, y నాట్ ఈక్వల్ టు 1. ఈ వాల్యూస్ అన్ని దీని y డాష్ y డబల్ డాష్ y త్రిబుల్ డాష్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూస్. ఓకేనమ్మా. నెక్స్ట్ దెన్ బై టైలర్ సిరీస్ వీ గెట్ y ఆఫ్ x ఈక్వల్ టు ఫార్ములా రాసుకుంటారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆల్రెడీ 4కి 1 ఉంది, 4.1కి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x ప్లేస్లో 4.1 ఈక్వల్ టు 1 ప్లస్ x వాల్యూ ఎంత ఇక్కడ 4.1 మైనస్ x నాట్ వాల్యూ 4
వై నాట్ డాష్ వాల్యూ 0.05 ప్లస్ అండ్ సో ఆన్. దాన్ని సింప్లిఫై చేసుకుంటే 1.0043. ఓకేనా, ఒక 3-4 వాల్యూస్ 3 వరకు తీసుకుంటే సరిపోతుందమ్మా. 4 తీసుకున్నా పర్లేదు, సేమ్ అప్రాక్సిమేట్గా అదే వాల్యూ వస్తుంది. ఈ వై ఆఫ్ 4.1 ఇక్కడ వేసుకుంటాం. 1.0043. ఓకేనా. నెక్స్ట్ సేమ్ అలానే 4.2 వాల్యూ, 4.3 వాల్యూ, 4.4 వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇవి వస్తాయి. అర్థమైంది కదా. దాన్ని బేస్ చేసుకుని ఈ సమ్ చేయండి అమ్మా. యూజింగ్ టైలర్ సిరీస్ ఎక్స్పెన్షన్ టు ఫైండ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx equal to 0.1 into x cube plus y square with y of 0 equal to 1 correct to 4 decimal places. మీరు ఈ సమ్ x not equal to 0, y not equal to 1 చేస్తారు కదా. ఈ సమ్ ఒకటి. నెక్స్ట్ ఇవి కూడా సింప్లిఫికేషన్. నేను డైరెక్ట్గా ఆన్సర్స్ వేస్తాను. 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం, సింప్లిఫికేషన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.